జై పెద్దమ్మ తల్లికి, భారత్ మాతాకి జై శ్రీరామ్. మనం తెలంగాణలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓ ముత్యాలమ్మ గుడి మనం చూసాం. ఇప్పుడు పెద్దమ్మ తల్లి. వీళ్ళ ఉద్దేశాలు హైడ్రా వాళ్ళు మొన్న రంగనాథ్ గారు చెప్పారు కదా, అక్కడ ఎందరో విద్యార్థులు చదువుకుంటున్నారు కాబట్టి ఓవైసీ చెరువులో కట్టిన దాన్ని మేము తీయలేము. మరి హిందువుల దేవాలయాలు ఎందుకు పడగొడుతున్నారు? దగ్గర ఎంఆర్ఓ ఉండి ఎలా పడగొట్టింది? ఆవిడ ఎవరైనా కావచ్చు. ఆవిడని ప్రేరేపించిన వాళ్ళు ఎవరు? కోర్టు ఇలాంటివేమీ చూడదా? కోర్టుకి బాధ్యత లేదా? సుమోటోగా ఏమి తీసుకోరా? నిన్నో మొన్నో సమ్ ప్లేస్ మరి జార్ఖండ్లోనో ఎక్కడో ఉత్తరాఖండ్లోనో ఇద్దరు నన్స్ అక్కడ ట్రైబల్స్ని మతం మార్చడానికి వస్తే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దాని మీద మన రాహుల్ విన్సీ అలియాస్ రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఇది మైనారిటీలపై దాడి అన్నాడు. మరి ఇప్పుడు పెద్దమ్మ గుడి కూల్చడం ఏంటి? ఎవరి మీద దాడి? దత్తాత్రేయ గోత్రికుడు అని చెప్పుకునే పెద్ద మనిషి మాట్లాడాలా? ఇన్నిటికీ కారణం ఏమిటంటే మన దేవాలయాల నుంచి డబ్బులు పట్టుకెళ్ళి మైనారిటీ అపీజ్మెంట్ కోసం వాడేటువంటి నీచ బుద్ధి కలిగినటువంటి ప్రభుత్వాలు ఉండడం. మీ అందరికీ తెలుసు, యాదగిరిగుట్ట దర్శనానికి పైకి వెళ్ళాలంటే ఇదివరకు నేరుగా వెళ్ళే వాళ్ళం తెలుసు కదా. ఇప్పుడు 500 ఎంతో ఇస్తే పైకి తీసుకెళ్తారు. ఇంకా దర్శనం డబ్బులు. మన దేశంలో సెక్యులరిజం ఎంత చండాలము అని చెప్పడానికి తెలంగాణలో గొప్ప ఉదాహరణ ఉంది. ఏంటది? వేములవాడ రాజన్న గుళ్ళోంచి డబ్బులు గవర్నమెంట్ పట్టుకెళ్తుంది, లోపల ఉండే దర్గా డబ్బులు వాళ్ళు పట్టుకెళ్తారు. ఇది సెక్యులరిజం. కాబట్టి సుప్రీంకోర్టు దీన్ని సొమోటోగా తీసుకుని సెక్యులరిజం అనే పదాన్ని తీసేయాలి. అదొక నపుంసకుల్ని, హిందువుల్ని నపుంసకులుగా చేసేటువంటి వరస్ట్ వర్డ్ అయిపోయింది. ఏ ముస్లిము ఏ క్రిస్టియను ఐఎమ్ సెక్యులర్ అని చెప్పడం. చెప్తే చెప్పండి, మనం అందరం మసీదులో భజన చేద్దాం, హోమం చేద్దాం, చర్చిలో భజన చేద్దాం అని సెక్యులరిజం ఉందని నిరూపించాలంటే వాళ్ళ తప్పే ఉంది. వాళ్ళ తప్పే ఉందమ్మా. మీరు మొన్న కన్వర్ అది యాత్ర జరుగుతుందా ఎక్కడ? మధ్యప్రదేశ్లో. కావడి మరి వాడెవడో లారీ కింద పడ్డాడు. నేను స్టేటస్ పెట్టా, వాడి మతనిష్ట చూడండి, సిగ్గులేని హిందువులారా అని. మనకి బొట్టు పెట్టుకోవడానికి సిగ్గు, నిజం చెప్పడానికి సిగ్గు, తిరుమలలో గోంది చెప్పడానికి సిగ్గు, పార్టీ కుక్కల్లా ఉండే హిందువుల వలన ఇది జరుగుతుంది. మీరు గమనించవచ్చు, ఎనాలిసిస్ చేయండి. ఇంతకుముందు ఏ గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్తోనే ఇక్కడ ఓవైసీ బ్రదర్స్ ఉన్నారు. అంతకుముందు ఉండే గవర్నమెంట్తో ఓవైసీ బ్రదర్స్ ఉన్నారు. ఇప్పుడు ఉండే వాళ్ళతో వాళ్ళు ఉన్నారు. ఎందుకని? వాళ్ళకి పార్టీలు ముఖ్యం కాదు, వాళ్ళకి ప్రాంతం ముఖ్యం కాదు, వాళ్ళకి వాళ్ళ మతం ముఖ్యం. మరి మన దరిద్రులకో పార్టీ కుక్కలో కులం కుక్కలో. పహల్గావ్లో ఏం జరిగిందో చూసిన తర్వాత కూడా మనం మారకపోతే, లవ్ జిహాద్లో సూట్ కేసుల్లో అమ్మాయిలు వస్తుండగా చూసి కూడా ఫ్రిడ్జ్లో అమ్మాయిలు, హిందువుల అమ్మాయిలు 38 ముక్కలు 48 ముక్కలు అయిపోతుంటే చూసి కూడా మాట్లాడకపోతే పెద్దమ్మ గుడి ఏంటి? నీ ఇంట్లో కూడా వస్తారు, నీ ఇల్లు కూడా కూలుస్తారు. ఎందుకంటే హరిహర వీరమల్లో కొన్ని చూపించారుగా, అవన్నీ రిపీట్ అవ్వకూడదు అనుకుంటే హిందువులారా హిందువులుగా జీవించండి. మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ అడగడానికి ఏమన్నా ఉందమ్మా కళ్యాణి గారు? ఏం అడగాలి? అమ్మవారి గుడి మళ్ళీ పునర్నిర్మాణం చెయ్యాలి. అమ్మవారిని ఎక్కడో దాచిపెట్టారు, మాకంతా అమ్మవారిని మళ్ళీ అక్కడ పునఃప్రతిష్ఠ చెయ్యాలి. ఆడవాళ్లుగా ఉన్న ఒక మినిస్టర్ ఉన్నారు, కొండా సురేఖ్ గారు, ఆవిడ గాని రేవంత్ రెడ్డి గారు ఇంత చూస్తూ కూడా మీకు కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉంటే మీరు స్పందించండి. ఒక ముఖ్యమంత్రికి ఓటేసాం కాబట్టి మమ్మల్ని పొగిడేమెంతో తిట్టే
హక్కు కూడా మాకే ఉంటుంది. ఖచ్చితంగా మేము అడుగుతాం, మేము అడగాలి. రేవంత్ రెడ్డి గారు మీరు స్పందించండి, కొండా సురేఖ్ గారు స్పందించండి. మా గుడి మాకు కావాలి. వి వాంట్ జస్టిస్ అంతే. We want justice. We want justice. We want justice. భారత్ మాతా కీ జై. వందే మాతరం. వందే మాతరం. భారత్ మాతా కీ జై. పెద్దమ్మ తల్లి గుడిని పునర్నిర్మించాలి. ఆ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేయాలి. ఆ గుడిని కూల్చిన అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేయాలి. అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలి. చేయాలి. మా గుడి మాకు కావాలి. మసీదులు కూల్చలేని మీరు గుడులు కూల్చే అధికారం మీకు లేదు. లేదు లేదు. గవర్నమెంట్ స్థలాల్లో మసీదులు చర్చిలు ఉన్నాయి, అవి కూల్చి మా గుడి వరకు రండి అంతే. అప్పుడే రావాలి, అప్పుడే రావాలి. మీకు దమ్ముంటే సిగ్గుంటే అవన్నీ చేసి మా వరకు రండి. ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి, ఇంకొకసారి ఓటు వేయకూడదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లాంటివి రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఆల్రెడీ సికింద్రాబాద్ లో ఉన్నటువంటి పోచమ్మ టెంపుల్ కూడా అలానే చేయడం జరిగింది. ముత్యాలమ్మ టెంపుల్ అయినా కావచ్చు, సో శంషాబాద్ లో కూడా. సో ఈ ప్రభుత్వం మీద మీరు ఏం చెప్తారు అసలు? లేదు, వాళ్ళ డిఎన్ఏ అదే కదా. హిందువుల్ని చేల్చడం, దేశాన్ని చేల్చడం, కులాల వారిగా హిందువులు విడగొట్టడం, చెడగొట్టడం, ప్రాంతాల వారిగా విడగొట్టడం, వాళ్ళ డిఎన్ఏ అది కదా. దేశాన్నే చేల్చగలిగిన ఘనా పార్టీలు హిందువులు వీక్ చేయడం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మనకు కనబడుతుంది కదా. అయితే 300 బోనాలతోనైతే అంటే ఆడపడుచులందరం రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతిష్టాపన చేసే వెళ్తారా మీరు ఇక్కడ ఈ రోజు అమ్మవారిని? ప్రయత్నం అయితే చేస్తున్నామమ్మా, చెయ్యాలి. మా ప్రయత్నం మేము చేస్తాము, కానీ ఇక్కడ ప్రభుత్వం పోలీసులు పెట్టి మమ్మల్ని అడ్డుకుంటుంది. ప్రభుత్వం దీన్ని పెద్ద చేయకుండా మీరే బాధ్యత తీసుకుని అమ్మవారిని మళ్ళీ అక్కడ పునఃప్రతిష్ఠ చేసి మీ గౌరవాన్ని కాపాడుకుంటారని మేము ఆశిస్తున్నాము. లేదు, ఇది కోర్టు ద్వారా అయినా తేల్చుకోవడం జరుగుతుంది. అందులో ఏ విషయం అదే అర్ధరాత్రి 3 గంటల టైంలో అమ్మవారిని తీసుకెళ్లడం జరిగిందని చెప్పేసి భక్తి వాసులు అయితే ఇక్కడ మొరబెట్టుకోవడం జరుగుతుంది గురువారు. అదంతా మేము చూసాము. అంటే వాళ్ళ ధైర్యం ఏమిటో తెలుసా? హిందువులు ఏం చేయలేరు కాబట్టి. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. రేవంత్ రెడ్డి గారు సౌమ్యుడుగా, తెలివైన వాడుగా అని అనుకున్నాం, కానీ ముత్యాలమ్మ విషయంలో ఎవరినైనా పట్టుకున్నారా? ఇప్పుడు మళ్ళీ ఇది. అంతకుముందు పోచమ్మ. మీరు దేవాదాయ శాఖని వదిలేసి తెలంగాణలో కొండా సురేఖ్ గారు దేవాదాయ శాఖ వదిలేసి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దేవాదాయ శాఖ మాకు వద్దండి అని వదిలేస్తే అది హిందువులు చూసుకుంటారు. ఎందుకంటే మీరు మసీదు మీద పెత్తనం చేయలేరు, చర్చిల మీద పెత్తనం చేయలేరు. మొన్న ఇఫ్తార్ విందుకి ఎంత ఖర్చు పెట్టారు రేవంత్ రెడ్డి గారు? ఎవరి పైసలు అవి? పాత బస్తీలో కరెంటు బిల్లులు వసూలు చేయలేరు. కాబట్టి ఇక్కడ మారవలసింది ప్రభుత్వం, లేదా ప్రభుత్వాన్ని మార్చవలసింది హిందువులు. ఎందుకంటే కాంగ్రెస్ కు నోకల్ చెల్లి అయినా ఇక్కడ ఏదో రన్ చేస్తున్నారు. నెక్స్ట్ వాట్ ఈజ్ గోయింగ్ ఆన్ మనకి తెలుస్తుంది. కానీ హిందువులకి గత 100 ఏళ్ళు పైబడి అన్యాయం చేసినటువంటి ఈ పార్టీ ఇప్పుడు కూడా తెలంగాణలో ఇదే అన్యాయం కొనసాగిస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని కోర్టు సుమోటోగా తీసుకుని వెంటనే అమ్మవారి విగ్రహం వెనక్కి తేవాలి, లేదా పరిణామాలు తీవ్రంగా ఉండబోతాయి. ఇది పెద్ద చేయకూడదని గవర్నమెంట్కి, కోర్టులకి విజ్ఞప్తి చేస్తున్నాం. అది ఇకపైన బాల్ ఇన్ యువర్ కోర్ట్. ఇవాళ బీజేపీ వైఖరి ఏం లేదు. మొదటి నుంచి కూడా బీజేపీ హిందువులకు సపోర్ట్ గానే ఉంటుంది. మా యొక్క ఇక్కడ ఉన్నటువంటి మా జిల్లా అధ్యక్షుడు వారు కూడా వచ్చిపోయారు ఇక్కడికి. ఆల్రెడీ లంకర దీపక్ రెడ్డి గారు కూడా వచ్చిపోయారు. అట్లాగే మా చింతల రామచంద్రారెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చిపోయారు. వాళ్ళను మా కార్పొరేటర్స్ అందరూ కూడా సపోర్ట్ గా ఉన్నాము. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నుంచి మాత్రం 100% మేము సపోర్ట్ చేస్తాము. ఇవాళ నేను కూడా రావడం జరిగింది ఇక్కడికి. ఇంకొక విషయం చెప్తున్నాను, నేను రోహింగ్యాల పైన పోరాటం చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి రోహింగ్యాలను పంపించాలని చెప్పేసి. కానీ నిజంగా వాస్తవం చెప్పాలంటే అసలైన రోహింగ్యాలు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ రోహింగ్యాలను అందరూ కూడా దించకపోతే మాత్రం ఖచ్చితంగా దేశంలో
ఈ యొక్క హైదరాబాద్ లో ఉన్నటువంటి అన్ని గుళ్ళను కూడా వాళ్ళు కూర్చోడానికి రెడీగా ఉన్నారు. సో మీరు అంటే పర్టికులర్ గా తీస్తే ఇక్కడ బస్తీ వాసులు మాత్రమే బోనాలతో సమర్పించడం జరుగుతుందా, లేకపోతే బీజేపీ నుండి కూడా ఎవరైనా బోనాలు తీసుకురావడం జరుగుతుందా? పార్టీలు ఏం లేవండి. ఇక్కడ జెండా ఒకటే, ఎజెండా ఒకటే. కేవలం మా గుళ్ళను మేము కాపాడుకోవాలి, మన గుళ్ళను ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకోవడమే మా యొక్క లక్ష్యం, అంతే తప్ప ఇక్కడ పార్టీ పరంగానో లేకపోతే ఒక కులం పరంగానో ఒక మతం ఒక విధంగా ప్రాంతం పరంగానో నేను రాలేదు ఇక్కడికి. నేను ఒక హిందువుగా, ఒక మహిళగా నా యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడానికి, అదే విధంగా ఈ గుడిలను ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా కాపాడుకోవడానికి మేము ముందుకు వచ్చాము. హిందువుల పైన, హిందూ ఆలయాల పైన దాడులు జరిగినప్పుడు కేవలం బీజేపీ మాత్రమే వస్తుంది, వేరే పార్టీలు ఎందుకు రావట్లేదు? మరి అందరూ కూడా బొందుగాళ్ళు, హిందువులు బొందుగాలు అన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ మొదటి నుంచి కూడా ఈ యొక్క దేవాలయాల గురించి వాళ్ళకి చిత్తశుద్ధి లేనే లేదు. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మాత్రమే, కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే హిందువుల పక్షాన పోరాటం చేస్తాము. తప్పకుండా ఈ యొక్క ఆలయాన్ని పునర్నిర్మించేంత వరకు కూడా మేము ఈ యొక్క పోరాటాన్ని ఆపము. ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? ఖచ్చితంగా ఉన్నటువంటి ప్లేస్ లోనే అమ్మవారిని ప్రాణ ప్రతిష్ఠ చేసి ఆ యొక్క గుడికి సంబంధించినటువంటి గుడిని మళ్ళీ పునర్నిర్మించి అక్కడ అంగరంగ వైభవంగా అమ్మవారి విగ్రహాన్ని అక్కడ పెట్టాల్సిందే. అక్కడ మళ్ళీ యథావిధిగా బోనాల పండుగలు చేసుకోవాల్సిందే. మన యొక్క అన్ని పండుగలు అక్కడ చేసుకునేంత వరకు కూడా ఈ యొక్క ఉద్యమాన్ని మేము ఖచ్చితంగా ముందుకు తీసుకుపోతాం. పెద్ద ఎత్తున బోనాలు తీసుకోవాలని పిలిపించారు. అయితే సెంట్రల్ లో హోమ్ మినిస్టర్ బండి సంజయ్ గారు ఉన్నారు. అలాంటప్పుడు ఎందుకు అమ్మవారి దగ్గర అంత పోలీస్ ప్రొటెక్షన్ ఎందుకు పెట్టారు? సెంట్రల్ హోమ్ మినిస్టర్ గా సంజయ్ అన్న గారు కూడా సపోర్ట్ చేశారండి ఈ విషయం పైన. ఎప్పుడైనా కూడా సంజయ్ అన్న ఫస్ట్ స్పందిస్తారు, హిందువులకు ఏమైనా జరిగినా కూడా ఈ విషయం పైన కూడా స్పందించారు. వారు కూడా ఖచ్చితంగా రేపో ఎల్లుండో వస్తారు, ఇక్కడికి వస్తారు ఖచ్చితంగా ఇక్కడ. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, సెంట్రల్ పోలీస్ ఫోర్స్ అనేది ఇక్కడ లేదు. కేవలం ఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర. ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క భూమి చాలా విలువైనటువంటి భూమి. ఆ యొక్క గుడిని తొలగిస్తే ఇక్కడ ఏ అపార్ట్మెంటో లేకుంటే ఏదో కమర్షియల్ గా వాళ్ళు బిల్డింగ్స్ లో రెడీ చేయడానికి అని చెప్పేసి ప్లాన్ చేసిర్రు. అదే విధంగా హెచ్సిలో కూడా అదే పని చేసిర్రు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే పని చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా హిందువుల జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టేటటువంటి ప్రసక్తి లేనే లేదు. తప్పకుండా పోతాం. ఎవరు వాళ్ళు ఆపడానికి? వాళ్ళ హిందువులు కాదా? మీరందరూ హిందువులు కాదా? మనం అందరం కలిసి పోదాం పదండి. మీడియా తరపు నుంచి మీరు రండి, పోలీసులను కూడా తీసుకొని పోదాం మనం రండక్క అని చెప్పేసి వాళ్ళు బోనాలు సమర్పించరా? వాళ్ళు కూడా ఇళ్ళలో బొట్లు పెట్టుకొని బోనాలు చేసుకునే వాళ్ళే కదా. మరి వాళ్ళు డ్యూటీలో ఉన్నా సరే, ఎవరున్నా సరే వాళ్ళందరినీ కూడా తీసుకొని మనం పోదాము. ఖచ్చితంగా ఇప్పుడు వెళ్తున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత మనము కార్యాచరణ ప్రకటించుకుందాం. భయం కదా, మొన్నే చెప్పాను నేను. ఒక్కసారి గనక స్త్రీ శక్తి నిలబడింది, ముందుకు కదిలింది అంటే తట్టుకోవడం చాలా కష్టం అని చెప్పా. ఇవాళ అందుకే చూడండి, మొత్తం ఆ గుడికి వెళ్ళడానికి ఎన్ని దారులు అయితే ఉన్నాయో అన్ని దారుల్లోనూ అరెస్ట్ చేయడానికి పోలీసుల వ్యాన్లు సిద్ధంగా ఉన్నాయి, పోలీసులు సిద్ధంగా ఉన్నారు, అన్ని సిద్ధం చేసుకున్నారు అనంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి? మొన్న నేను ఇక్కడికి వచ్చి చూసి వెళ్ళి మాట్లాడిన తర్వాత కొన్ని వందల ఫోన్ కాల్స్, ఆ వందల ఫోన్ కాల్స్ లో ఎక్కువ శాతం కూడా కొన్ని సంఘాలు, హిందూ సంఘాలు కానివ్వండి, పీఠాధిపతులు కానివ్వండి, ఎంతమంది ఫోన్ చేసి ఒక్కటే మాట అడిగారు, అమ్మా ఒక్కసారి చెప్పండి, మేము కదిలి వస్తాము, మేము డెఫినెట్ గా వస్తాము అని చెప్పేసి. ఇవాళ గనక ఒక్కసారి పిలుపునిస్తే నేను చెప్తున్నా, దయచేసి ప్రభుత్వాలు ఆలోచించండి. గుళ్ళని టచ్ చేస్తే ఏం జరుగుతుంది అనేటటువంటిది ఇవాళ తెలుస్తుంది మీకు. ఇవాళ ఒక చిన్న విషయంతో అన్ని గుళ్ళల్లో లాగా ఒక రోజు ఒక పూట కూర్చొని హర్తాలు చేసేసి, సమ్మెలు చేసేసి, లేకపోతే హడావుడి చేసి వెళ్ళిపోతారు అనేటటువంటి పేరుని పాపం మా వాళ్ళు ఉంచారు. పేరు ఉంచలా. ఇప్పటి వరకు ఏంటి అని అంటే మేము అనేటటువంటి ఉన్నాము అనేటటువంటి ఉనికిని హెచ్చరికను చేశారు. హెచ్చరికని బేఖాతరు చేస్తే ఏం జరుగుతుందో చూడండి. మొన్న బస్తీ వాళ్ళు ఆడవాళ్ళు వచ్చారు, అంతకుముందు మగవాళ్ళు వచ్చారు, ఆ తర్వాత మేము వచ్చాం. ఇప్పుడు నిజం చెప్తున్నా, బస్తీలో ఉన్న ఆడవాళ్ళందరూ బోనం ఎత్తుకొని వస్తున్నారు అనంటే ఇక్కడ చెప్తున్నా, నిప్పు రవ్వ, ఒక్కసారి నిప్పు రవ్వే కదా అని అనుకోకండి. ఆ రవ్వ ఎంత అగ్నిని, ఎంత ప్రళయాన్ని సృష్టిస్తుంది అనేటటువంటిది అర్థం చేసుకోండి. మేడం, ఇది జరిగి కూడా 1 వీక్ అయినా గవర్నమెంట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ప్లస్ ఎండోమెంట్ మినిస్టర్ గారు ఒక ఉమెన్ ఉన్నారు, ఎలా చూడాలి? అంటే ఇక్కడ ఒక విషయం అమ్మా, మినిస్ట్రీలో ఎండోన్మెంట్ లో ఉమెనే ఉన్నారు, పడగొట్టి కూర్చొని కుర్చీ వేసుకున్న ఆవిడ ఉమెనే ఉన్నారు. తర్వాత ఇంకా చెప్పాలి అనంటే ఈ ఏరియాలో కూడా చాలా మంది ఉమెన్ ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఉన్నది ఏంటి అనంటే ఆ ఉమెన్ లో స్త్రీతత్వం ఉందా లేదా, ఆ ఉమెన్ లో అమ్మవారి పట్ల గౌరవం ఉందా లేదా, ఆ స్త్రీలో తను స్త్రీ అనేటటువంటి అస్తిత్వం ఉందా లేదా, అది ప్రశ్నించుకోవాలి. ఇవాళ అది గనక ఉంటే ఇక రాను చూస్తారు ఏం జరుగుతుంది అనేటటువంటిది. అర్థమైందమ్మా? ఇంకా వాళ్ళ గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు, అసలు మాట్లాడను కూడా. ఎందుకు అనంటే వాళ్ళు ఏ ప్రెషర్ తో చేస్తున్నారు.
పదవుల కోసం మాత్రమే స్త్రీలు అలంకరణ ప్రాయంగా పదవుల్లో కూర్చున్నారు అనేది ఇవాళ ప్రూవ్ అయింది. అది నిజంగా ఉమెన్ సిగ్గుపడాల్సినటువంటి విషయం. ఇంత దౌర్జన్యంగా అంటే మీ పుస్తకాలు కింద పడేలాగా వాళ్ళు ఇచ్చడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటే ప్రతి ఒక్క మహిళ ఖచ్చితంగా స్పందించి రావాలి. ఎంత నిర్లక్ష్యం అంటే హిందూ స్త్రీ పట్ల, హిందూ స్త్రీ పసుపు కుంకుమల పట్ల, తాళిబొట్టు పట్ల వీళ్ళకి, ఈ ప్రభుత్వాలకి, ఈ ఖాన్ ఒళ్ళు ఉన్నటువంటి ప్రభుత్వాలకి ఎంత నిర్లజ్జ ఉందో, ఎంత చిన్న చూపు ఉందో, నిర్లజ్జాన్ని నేను మాట్లాడి ఎంత చిన్న చూపు ఉందో తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నేను నిజం చెప్తున్నాను, ఆ రోజు తెగిపడింది నా నల్లపూసలు కాదు, ఆ రోజు అమ్మవారిని తీసిన రోజునే ఆవిడ ఏంటి అనేది ప్రూవ్ చేసుకుంటుందని నేను చెప్పా. ఇవాళ కాదు, చరిత్రలో గుర్తుందో లేదో జనం మొత్తానికి సుంకులమ్మ గుడి గుర్తుందా? గాలి జనార్దన్ రెడ్డి అనేటటువంటి పెద్ద టైగూను తలుచుకుంటే గవర్నమెంట్లనే కొనగలడు. అలాంటి వాడు ఇవాళ ఎక్కడున్నాడో తెలీదు. చిన్న సుంకులమ్మ గుడే కదా అని చెప్పేసి డైనమైట్లు పెట్టి మరీ పేల్చి నేను శ్రీకృష్ణదేవరాయల అంశ అని కూర్చున్నోడ్నే ఎక్కడికి పంపించాలో ఆ అమ్మవారు పంపించింది. అలాగే ఆ కేసును మాఫీ చేయడానికి ప్రయత్నించినటువంటి సాక్షాత్తు ఒక హైకోర్టు జడ్జి సస్పెండ్ గురయ్యాడు. సస్పెండ్ గురైనటువంటి జడ్జి ఆత్మహత్య చేసుకున్నాడు. అమ్మవారి శక్తిని మాత్రం తక్కువ అంచనా వేయద్దు ఎవరు కూడా. కొండ సురేఖ గారి గురించి ఏం చెప్తారమ్మా? ఎందుకంటే తను కూడా ఒక మహిళ, ఇంత ఇష్యూ జరిగినా కూడా కేంద్రంలో ఉన్నప్పుడు అసలు ఆమె పర్టికులర్ గా ఒక కనీసం ఒక న్యూస్ కూడా పెట్టలేదు దీని గురించి. అంటే నేను అదే చెప్తున్నాను కదమ్మా, వాళ్ళు కనీసం వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవాలి. అలంకరణ కోసం అలంకార ప్రాయంగా కుర్చీలో కూర్చున్నారా? ఒక స్త్రీమూర్తిగా ఇంతమంది పసుపు కుంకుమలు కాపాడేటటువంటి దేవాలయాన్ని తీసేస్తే ఆమె అక్కడ కూర్చొని స్త్రీల గురించి ఏం మాట్లాడుతుంది? ఆమె స్త్రీల గురించి ఎంత గౌరవంగా మాట్లాడుతుందో మనం చూసాం, మనం మీడియాలో చూసాం. ఒక సినిమా నటి గురించి ఎంత నీచంగా మాట్లాడిందో చూసాం. ఆవిడికి ఇంకా అస్తిత్వం ఉంటుందని మాట్లాడుకోవడం కూడా బెస్ట్. ఖచ్చితంగా అమ్మవారిని తిరిగి ప్రతిష్ఠించి తీరాలి. అక్కడ ఖచ్చితంగా తిరిగి ప్రతిష్ఠించి తీరాలి. ఇంకొక మాట కూడా చెప్తున్నాను, ఎంఆర్ఓ అడిగిందంట 2 కోట్లు ఇచ్చి, 2 కోట్లు అండర్లైన్ దిస్ పాయింట్ మిసెస్ ఎంఆర్ఓ, 2 కోట్లు ఇచ్చి అమ్మవారి గుడిని పునః ప్రతిష్ఠించమని చెప్పి మీరు కొనుక్కోండి అన్నారంట. అమ్మ లెక్కలు చెప్తా, నీకు తెలుసో తెలియదో, ఎండోన్మెంట్ మినిస్టర్ ఆవిడకు కొండా సురేఖ గారికి కూడా చెప్తా. తెలంగాణ నుంచి ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి 600 నుంచి 700 కోట్ల రూపాయలు ఇన్కమ్ వస్తుంది. కేవలం ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ దేవాలయాల నుంచి వస్తుంది. 600 కోట్లలో నుంచి 2 కోట్లు జమేసుకో, అవన్నీ మావే, అవన్నీ అమ్మవారికి అయ్యవార్లకి మేమిచ్చినటువంటి మా సొమ్మే. దాంట్లో నుంచి 100 కోట్ల ఉచిత పథకాలకి ఇతర మతస్థుల యొక్క వీటికి ఖర్చు పెడుతుంది. వాటిని మేము ప్రశ్నించడం మొదలు పెడితే నువ్వు 2 కోట్లు లెక్క అడిగావు, మేము 600 కోట్ల లెక్క అడగాల్సి వస్తుంది. 600 కోట్లకి లెక్క చెప్పాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఈ రోజు బస్తీవాసులతో పాటు మీరైనా కావచ్చు, సో సంఘాలైనా కావచ్చు, ఖచ్చితంగా బోనాలు సమర్పించే అవకాశం ఉందా? అడ్డుకుంటే మీరు దీన్ని ఎలా తీసుకుంటారు? ఒక్క విషయం నేను చెప్తున్నా, మేము ప్రయత్నము అనేటటువంటిది కాదు, మేము ఒక కృషితోటి వచ్చాము. అడ్డుకోవడము అనేటటువంటిది ఎవరి తరము కాదు. ఇవాళ వాళ్ళకున్నటువంటి అధికారంతో అడ్డుకుంటే రేపు మేము మా ఓటు హక్కుతో ఎవరిని దించాలో, ఎవరిని ఎక్కించాలో ఖచ్చితంగా ఎక్కిస్తాం. మనతో పాటు కరాటి కళ్యాణ్ గారు ఉన్నారు. అసలు అమ్మవారి విగ్రహాన్ని ఎందుకు తీసుకెళ్లారు ఏంటో తెలుసుకుందాం. మేడం, ఇది జరిగి కూడా 1 వీక్ అవుతున్నా ఇంతవరకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి రెస్పాండ్ లేదు. గవర్నమెంట్ రెస్పాండే అవ్వదు, రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిందే ఇది. ఇలా జరిగితేనే లాస్ట్ లో ఏదో ఇంత గవర్నమెంట్ డబ్బులు నామినల్ అమౌంట్ ఇచ్చి తీసుకోండి అని చెప్తారు, కానీ ఫ్రీగా ఇవ్వరు. ఎందుకు ఇస్తారు? ఫ్రీగా ఇవ్వరు. మసీదులకి చర్చిలకి ఫ్రీగా ఇస్తారు. లేకపోతే గజానికి 2 లక్షలు ఇవ్వాలంట. గజానికి 2 లక్షలు ఇవ్వండి అని అడుగుతున్నారంట. ఇంకేం చెప్తామండి? మరి వాటికి అన్నిటికీ ఎన్ని లక్షలు తీసుకున్నారో మాకు లిస్టు చూపించి మా దగ్గర కూడా అడిగితే మేము అందరం చందాలు వేసుకొని ప్రతి ఒక్కరు ఇస్తాం. మహిళలకు ప్రతిరూపమైన అమ్మవారిని తీసుకెళ్ళడం అది కూడా కారులో వాళ్ళకి పోయే కాలం దగ్గర పడింది. ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళకి పోయే కాలం దగ్గర పడింది. అమ్మవారితో పెట్టుకున్నారు. అమ్మవారిని ఎవరైతే అలా ఆటోలో ఎక్కించుకెళ్లారో దయనీయమైన స్థితిలో అమ్మవారి ప్రతిరూపమైన ఆడవాళ్లే వీళ్ళ పని పడతారు. ఈ రోజు ఖచ్చితంగా బోనం ఎత్తి మేము అమ్మవారికి మొక్కుకుంటాం. మాకు మళ్ళీ అమ్మవారి పెద్దమ్మ దర్శనం అక్కడ జరగాలి. ఆ గుడి ఎప్పటి నుంచి 80 సంవత్సరాల నుంచి ఉంది. వాళ్ళకి ఎందుకు అంత ఇబ్బంది పెడుతున్నారో తెలుసుకోవాలి. మేము వెళ్ళాలి. ఖచ్చితంగా ఉంటదండి. పోలీసు వాళ్ళ పని పోలీసులు చేస్తారు. మేము మొక్కుకున్న మొక్కు మేము చెల్లించుకుంటాం. మా ప్రయత్నం మేము చేస్తాం. మనతో పాటు హిందుత్వవాది హైందవి గారు ఉన్నారు. అమ్మవారిని తరలించి కూడా ఇప్పటి వరకు 1 వీక్ అయింది, ఇంతవరకు మళ్ళీ పునఃప్రతిష్ఠ అయితే జరగలేదు. మేడం, అసలు ఏం జరుగుతుంది? అమ్మవారిని కారులో తీసుకెళ్లడం తరలించారు, ఇంతవరకు అమ్మవారి ప్రతిష్ఠ అయితే జరగలేదు.
గత 4 రోజుల కిందట ఆషాఢ మాసం అయిపోయిందండి, శ్రావణం మొదలైంది. ఎందుకు శ్రావణ మాసం అంటే లక్ష్మీవాసం, మనకు లక్ష్మీ నెల మొత్తం అంతా కూడా మనము రోజు పూజలు చేసుకుంటాము. ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు ఇస్తాము. బోనాలు అయిపోయినాయా లేవో అట్లా బోనాలు చేసిర్రు, అసలు పచ్చ తోరణం కూడా ఆరిపోలేదు, అక్కడ వాళ్ళు అమ్మవారి గుడిని కూల్చేసిండ్రు. అంటే మీకు మీ ఉద్దేశం ఏంది అసలు? ఇక్కడ ఉన్నటువంటి ఆషాఢ మాసం అయిపోగానే కూల్చేస్తే ఎవరు పట్టించుకోరు, ఇక మేము ఈ ప్లేస్ అంతా కూడా కమర్షియల్కి వాడుకోవచ్చు, మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్లు లేపేసి వచ్చారని అనుకున్నటువంటి ముఖ్యమంత్రి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్కి చెప్పిండు, ఆమె మహిళ అయ్యుండి దగ్గరుండి మరి ఆ గుడిని కూలగొట్టించినటువంటి గనురాలు ఆమె సస్పెండ్ చేయాలని చెప్పేసి ఇప్పటికే చాలా మంది కూడా మన హిందుత్వవాదులు కానివ్వండి వివిధ సంఘాల నుంచి అందరూ రిప్రజెంటేషన్ ఇచ్చారు. అది ఎక్కడ కూడా ఏం చేయట్లేదు, ప్రభుత్వం కూడా స్పందించడం లేదు ఈ విషయం పైన. కాబట్టి మేము ఏంటంటే ఇవాళ ఖచ్చితంగా మా సెంటిమెంట్ బోనాలు, ఇవాళ శ్రావణ మాసము తొలి మంగళవారం, ఇవాళ మేము ఇక్కడ బోనాలు చేయాలని చెప్పేసి మేము అనుకున్నాము. మా అమ్మవారి దగ్గర మేము ఇవాళ ఆమెకు బోనం సమర్పించి మా యొక్క కోరికలను కోరుకోవాలని చెప్పేసి మేము అందరం కలిసి వచ్చినాం ఇక్కడికి. మరి ఇవాళ చూస్తే అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్ళి ఎక్కడ గుళ్ళో పెట్టారంట, మరి ఎక్కడ పెట్టిరు అనే సంగతి మాకు తెలియదు. అంటే అమ్మవారిని మీరు చెప్పాలి అని అంటే వాస్తవానికి మీరు అరెస్ట్ చేసిరు, అంటే అమ్మవారికి కూడా సంఖ్యలు వేసేటటువంటి మోతవారి ప్రభుత్వం ఆ కాంగ్రెస్ ప్రభుత్వం నేను అడుగుతున్నా ఇవాళ. మరి ఇట్లాంటప్పుడు మేమందరం కూడా ఇండలో కూర్చుంటాం అనుకుంటున్నారా మీరు? ఎవరు ఏం చేయరు, హిందువులు ఏముంది 4 రోజులు అరుస్తారు, సప్పుడు కాకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, ఇవన్నీ జరిగేటివే అనుకోని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి. మొత్తం ఖచ్చితంగా మేమందరం కూడా హిందుత్వవాదులం అందరం కూడా ప్రతి ఒక్కరిని కూడా చైతన్యం చేస్తున్నాము ఈ విషయం పైన. తెలియని వాళ్ళకు కూడా తెలిసినట్టు చేస్తున్నాము. ఈ విషయం స్టేట్ వైడ్గా కాదు, నేషనల్ వైడ్గా కూడా ఈ ఇష్యూ మొత్తం కూడా చాలా పెద్ద ఎత్తున పోయింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము డ్యామేజ్ జరగక ముందుకే మీరు అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి పునఃప్రతిష్ఠ చేసి ప్రాణప్రతిష్ఠ చేసి అమ్మవారికి బోనం సమర్పిస్తారా, లేకపోతే మీ యొక్క ఇండ్ల దగ్గరకు వచ్చి మరి మీ ఇళ్ళ దగ్గరకు వచ్చి మేము ధర్నాలు చేయాలా, లేకపోతే సీఎంఓ ఆఫీస్ ముట్టడి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. పెద్దమ్మ టెంపుల్ ఆల్రెడీ ఉంది, అది ప్రతిష్ఠ చాలా ఫేమస్ కూడా అయింది. అలాగే బంజారాస్ పెద్దమ్మ ఈ టెంపుల్ కూడా అలా ఫేమస్ అయితే అలాంటి కుట్రలు అంటే ఏమైనా జరుగుతుందా? మంచిదే కదండి, అమ్మవారి గుడి ఫేమస్ అయితే మనకు వరల్డ్ వైడ్ గా కూడా అందరు ఇక్కడికి వస్తారు, భక్తులందరూ వస్తారు. అది డెవలప్మెంట్ కు కారణం అవుతుంది తప్ప అది ఎక్కడ డిస్ట్రిక్షన్ కి కాదు కదా. మనకు అమ్మవారి గుళ్ళు అనేవి ఏవైనా కూడా పర్యాటక క్షేత్రాలుగా అభివృద్ధి చేసుకోవాలి మనము. తర్వాత మనం బేసికల్ గా మన దేశమే హిందూ దేశము. ఈ హిందూ దేశంలో మనం ఉన్నటువంటి హిందువులం అందరం కూడా ప్రతిరోజు పండుగ చేసుకుంటాము. మరి అట్లాంటప్పుడు ఒక గుడిని డెవలప్ చేయడానికి మీకు ఎందుకంత ఇబ్బంది అవుతుంది? మరి అక్కడ ఉన్నటువంటి చిన్న మజార్లు అండి ఇవాళ ఎన్ని ఫేక్ అంటే అవి వాటిని ఏమంటారు దర్గాలు అంటారు కదా, రోడ్ల పైన డమ్మీ దర్గాలను తీసుకొచ్చి పెడుతున్నారు. మరి వాటి మీద చర్యలు ఉండవు. ఇక్కడ డమ్మీ క్రిస్టియన్ మత ప్రచారం మీద మీకు ఏ చర్యలు ఉండవు. ప్రభుత్వ కబ్జా చేసినటువంటి స్థలాలలో మసీదులు కడుతున్నారు, మదర్సాలు కడుతున్నారు, వాటి మీద మీకు చర్యలు ఉండయి. క్రిస్టియన్స్ మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకోరు. ప్రతాపం మొత్తం కూడా హిందువుల మీద చూపించాలి. మీరు హిందువుల మీద చూపించినా కూడా హిందువులు ఏమనకుండా పడి ఉంటారు అని చెప్పేసి అన్న ఒక పిచ్చి భ్రమలో మీరు ఉన్నారు. కాబట్టి ఆ భ్రమలో నుంచి బయటికి రాని రేవంత్ రెడ్డి గారు మీ యొక్క దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అయినటువంటి కొండా సురేఖ గారికి కూడా మేము హెచ్చరించి చెప్తున్నాము. ఒక మహిళ అయి ఉండి నీకు కొంచెం సిగ్గుశలం ఉంటే ఆ ఓరుగాలు అమ్మవారిని నువ్వు నిజంగానే పూజించిన దానివైతే, నువ్వు ఓరుగాలు బిడ్డవైతే ఇవాళ వచ్చి నువ్వు ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేయి నువ్వు. మరి అదే డిమాండ్ చేస్తాం ఖచ్చితంగా మేము. ప్రస్తుతం మనం అమ్మవారిని ఇక్కడి నుంచి తీసేయడం జరిగింది, ఇదే ప్లేస్ నుంచి. తెలుసుకుందాం మనం అసలు అమ్మవారిని ఎందుకు తీసారో ఏంటో. అమ్మ నమస్తే, ఎందుకు అమ్మవారిని ఎందుకు తీయడం జరిగింది? అమ్మవారిని ఇక్కడ మేము వచ్చేసరికి పబ్లిక్ అంతా జమ అయ్యారండి. మాకు 4 days నుంచి మాకు తెలిసింది ఆల్రెడీ. ఇక్కడ హైడ్రా వచ్చిందని మొత్తం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇది మొత్తం తీసేసారని, గుడి అంటే గుడి మొత్తాన్ని గోలగొట్టిరని, అమ్మవారు ఉంటే అమ్మవారిని కూడా తీసుకెళ్లిరని, ఎక్కడో దాపెట్టారని తెలుస్తుంది. ఈ ప్రభుత్వం ఏంది అమ్మవారిని దాపెట్టడం ఏందో, విగ్రహాలను దాపెట్టడం ఏందో ఏం అర్థమైతలేదు. ఇది మొత్తము ఇక్కడ పోలీసులు మాత్రం మాకు కోఆపరేట్ చేయడం పోయి మా మీద కక్ష కడుతున్నారు. మాకు అర్థమైతలేదు, ఎందుకో మాకు ఏం అర్థమైతలేదు. ఇక్కడ అమ్మ ఇదే ప్లేస్ లో అమ్మవారిని మీరు ఆడవాళ్ళని చూడకుండా ఎందుకు ఎలగొడుతున్నారు? ఆడవాళ్ళని వాళ్ళు ఏమైనా దొంగలా, తీవ్రవాదులా? మీకు ఏమైనా అర్థమవుతుందా? మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది చెప్పండి. ఏంటండి మన హిందూ ధర్మాన్ని, మన అమ్మవారిని కాపాడుకోవడానికి, మన అమ్మవారి శాంతిగా ఉండాలని మేము పూజలు చేయడానికి వస్తే ఓ శివశక్తులను చూడట్లేదు, ఓ జోగినీలను చూడట్లేదు, బోనాలను నెట్టేయడం ఏంది, బోనాలను కొట్టేది. అసలు పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రాబ్లం ఏంటండి? దేవుళ్ళ కోసం వస్తే పబ్లిక్తో మీకు ఎన్నో కేసెస్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి. మీరు ఇలా చేయడం చాలా తప్పు, బిగ్ మిస్టేక్ చేస్తున్నారు. అర్థమవుతుందా? అనవసరంగా డీసీఎంలలో ఎక్కేయడము. మేమేం దొంగల్లాగా కనిపిస్తున్నామా? మేము తీవ్రవాదుల్లాగా కనిపిస్తున్నామా? మేము శివశక్తులం ఎందుకు వచ్చాము ఇక్కడికి?
అమ్మవారిని 3 గంటల రాత్రి అమ్మవారిని ఇక్కడ నుంచి తీసుకెళ్లారు. అమ్మవారు ఎలాంటి ప్రళయం రాకముందు మేము శివశక్తులు ఇన్ని రోజుల వరకు బంగారు బోనాలు ఎత్తుకొని చేసినటువంటి శివశక్తుల్లో మీరు ఒక్కరు మాత్రమే కనిపించారు. ఈ రోజు ఇంతమంది ఎక్కడికి వెళ్ళారు మీరు? మేము ఇంతవరకు 4 రోజుల వరకు మేము వెయిట్ చేశాము. పబ్లిక్ ఏం చేస్తుంది? ఇంతమంది యూత్ పబ్లిక్ ఉంది, ఏం చేస్తున్నారు? మగవాళ్ళు ఆడవాళ్ళు అందరు ఉండి ఏం దేవుని కోసం మనం బతికేది వాళ్ళు చేయలేదు. టెంపుల్ దగ్గర మీరు దాదాపుగా చాలా వరకు పోరాటం చేసినటువంటి ఒక మహిళగా చెప్పొచ్చు. మేము ఇంతకు ముందు ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర సికింద్రాబాద్ లో ఎంతో కష్టపడ్డాము, లాఠీలతో దెబ్బలు తిన్నాము, ఎంతో ప్రాబ్లంతో దెబ్బలు తిన్నాము. మేము ఇక్కడికి ఇంతవరకు రాకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ టెంపుల్ కి మేము కష్టపడితే అట్ లాస్ట్ కి టెంపుల్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఒకటై మమ్మల్ని పిచ్చోళ్ళు చేశారు. వాళ్ళు లోపల మాట్లాడుకొని మేము ధర్మం కోసం వచ్చి ధర్మం కోసం కాపాడితే మమ్మల్ని పిచ్చోళ్ళు చేశారు. అప్పుడు కూడా మిమ్మల్ని అందరినీ ఇలా అంటే కించపరిచారని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చినాయి. మమ్మల్ని కించపరిచారు. సో పర్టికులర్ గా ప్రభుత్వాన్ని అప్పుడు మీరు కోరడం జరిగింది. ఈ రోజు కూడా ఇక్కడ పెద్దమ్మ టెంపుల్ కి మీరు ఏమని కోరుతారు ప్రభుత్వాన్ని? మేము అప్పుడు ప్రభుత్వాన్ని కోరితే ఈ సంవత్సరము ఆషాఢ మాసం అంటేనే శివశక్తులు బోనాలు, ఇది ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అందరికీ తెలుసు. ఈ సంవత్సరం కూడా మేము కోరినందుకు ప్రతి ఒక్క గవర్నమెంట్ మాకు అనుకూలంగా బోనాలు కానీ అన్ని కానీ మాకు హెల్ప్ చేసింది. కానీ ఇక్కడ పెద్దమ్మ టెంపుల్ 100 సంవత్సరాల నుంచి ఉండే ప్రత్యేకత ఇక్కడ ప్రజలు చెప్తే మాకు తెలుసు 100 ఏళ్ల నుంచి ప్రత్యేకత అని. 3 గంటల రాత్రి తీసుకుపోవాల్సిన అవసరము ప్రజలకు నార్మల్గా లేదు. ఆ అమ్మవారు 3 గంటల రాత్రి వెళ్ళినందుకు ఆమె ఏదైనా ప్రళయం తేగల్లా అమ్మవారు శాంతి చేకూర్చాలని బోనాలు చెల్లగొట్టడానికి వస్తే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బోనాలు మొత్తం నూకేస్తున్నారు, మమ్మల్ని కూడా చూడకుండా నెట్టేస్తున్నారు. మరి ఇది ఎక్కడ దౌర్జన్యం? అదే మీరు ఒక చర్చినో ఒక మసీదునో టచ్ చేసి చూపియండి, అక్కడికి వెళ్ళి చూపియండి. మరి మనమంటే ఎందుకు ఇంత లోకానికి ఎందుకు ఇంత ఫీలింగ్ బాధపడుతున్నాం మేము. ఎందుకంటే అమ్మవారి బోనం తీయడం కూడా ఇస్తలేరు, అమ్మవారిని తీసుకెళ్ళిపోయారు. అమ్మవారికి చిన్న గుడి కావాలి, అమ్మవారికి ఇంత ప్లేస్ కావాలి, మాకు ఏమొద్దు, ఎక్కువ ఆస్తి కూడా వద్దు. అందరికి అమ్మలే మనం లేము, మెయిన్ అమ్మలే మనం లేము, అమ్మ తర్వాతే మనం ఏదైనా. అందుకని అమ్మవారికి గుడి ఇంత అయినా సరే ఇంతైనా సరే అమ్మవారికి ఇవ్వండి అంతే. ఆ తల్లి మంచిగా చూస్తే చాలు మాకు. ఈ దగ్గర 50 సంవత్సరాల నుంచి ఉంది, ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి ఉంది. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఉంది ఇది గుడి, ఇప్పటి నుంచి కాదు. ఇంత చిన్న ఇటుకలతో అలా అత్తలు కట్టిన ఉంచింది. ఎవరు తీసారు? నా మంగారు ఇప్పుడు తిన్నాము మేము, బొనలు చేసిరు మా వాళ్ళు, మా బస్సులో వాళ్ళంతా బొనలు చేసిరు. బొనలు చేస్తే తెల్లని నైట్ తీసేసారు. అది ఎట్లా తీసినా అమ్మవారు తెలియాలి, ఆ కింద భూతాలు తెలియాలి, పైన భూతాలు తెలియాలి. ఇంకేం చెప్పలేరు. అది అమ్మవారు తీసుకొచ్చేటారు, అది ఇప్పుడు ఎట్లా తీసుకొస్తారు అమ్మవారు తీసుకురావాలి ఇప్పుడు అంతే. మాకు ఇప్పుడు బోనం తీసుకోవద్దు, అడ్డు పోలీసులు వచ్చారు, అది రావద్దు. పోలీసు వాళ్ళు బోనం చేస్తే అడ్డు ఎందుకు వస్తారు? పోలీసు వాళ్ళు రావద్దు కదమ్మా, అది కరెక్ట్ అయినా మాకు రావద్దు కదా. అందుకని నాకు మా అమ్మవారికి కొంచెమైనా సరే, అమ్మవారికి కొంచెమైనా సరే మాకు అమ్మవారికి కొంచెం గుడి ఇవ్వండి అంతే. అంతకంటే ఆశించం మేము ఏం చేస్తలేము. అయితే అమ్మవారికి గుడి కావాలని అనుకుంటారు అందరు. ఎవరైనా బస్సు వాసాలు అంతా మా బస్సు అంతా ఒకటే, మేమంతా ఒకటే, మా బస్సులో అందరూ ఒకటే. అమ్మవారికి గుడి కావాలి, కొంచెమైనా జాగా అమ్మవారికి ఇవ్వాలి అంతే. తత్తిమంతా వాళ్ళు ఏమని వేసుకోండి. మా పెద్ద మనుషులు అందరూ వెళ్ళిరు, మేము ఇవాళ గుడికి మారి బోనం వేసుకోవచ్చు, మారి బోనంకి వచ్చినాం మేము ఇవాళ అంతే. కొన్ని సంవత్సరాలు పూజ మా ముత్తాతల నుంచి వస్తున్నాం. మరి మీ ముత్తాతల నుంచి వస్తున్న అమ్మవారిని ఎందుకు తీసేయడం జరిగింది? ఏమో మాలకి ఏమైందో ఏమో, అప్పుడు దారి లేకుండే గుట్టలలో కోలి రాళ్ళ కోలి దూకుంటా వస్తుంటే. దయచేసి రేవంత్ రెడ్డి గారికి ఒక విషయం చెప్తున్నా, మా గుడి ఎక్కడుండే అక్కడ మళ్ళీ ఇవ్వాలి మాకు. ఎక్కడుండే అక్కడ గుడి స్థానం ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంటుంది అమ్మవారు. వేరే కాడ చోటిస్తే అమ్మవారు అసలు సంతోషపడదు. కాబట్టి మా అమ్మవారు ఎక్కడ వెలిచిందో అక్కడ ఇవ్వాలి. రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నా నేను, నీ సొంతం ఇంట్లో ఉంటూ అంటే నువ్వు ఉంటావు, నీకు ఇష్టం ఉన్న కాడ నువ్వు ఉంటావు, వేరే కాడ కిరాయికి ఉండమంటే నువ్వు ఉంటావా? ఉండవు. కాబట్టి అమ్మవారు ఎక్కడ సంతోషంగా వెలిచిందో అమ్మవారిని మర్యాద కొద్దిగా ఆడనే పెట్టు. అంటే మా హిందువుల గుడి దాకా వస్తే మాకు ఒక న్యాయం, ఇతర మతస్థులకు వేరే న్యాయం. అంటే మా హిందువులు అందరూ చులకన